Good morning, students. Today I'm going to explain about the modes of 8086 and segmentation scheme. So 8086 has three modes: protected mode, real mode, and virtual mode. So we are going to discuss about that. First of all, modes of 386 microprocessor. There are three types of modes: real mode, protected mode, and virtual mode. Here రియల్ మోడ్ అనేది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే 8086 మైక్రోప్రాసెసర్ అనేది సెట్ అవుతుందో ఆ టైంలో రియల్ మోడ్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. ఈ రియల్ అడ్రెసింగ్ మోడ్ అనేది మనకి 8086 మైక్రోప్రాసెసర్ తో పాటుగా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రియల్ మోడ్ ఈస్ టు ఇనిషియలైజ్ ద ప్రొటెక్టెడ్ మోడ్. ఈ రియల్ మోడ్ అనేది ప్రొటెక్టెడ్ మోడ్ ని ఇనిషియలైజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ వర్చువల్ మోడ్, ఈ మోడ్ లోకి వచ్చేసరికి మనకి వర్చువల్ మోడ్ ఆఫ్ 8086 is used for running the complete 8086 applications. This mode is used to run the complete 8086 applications. So first of all we are going the brief about this modes. మనకి రియల్ మోడ్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే 8086 మైక్రో ప్రాసెసర్ హార్డ్వేర్ అనేది రీసెట్ అవుతుందో అప్పుడు రియల్ మోడ్ వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రియల్ మోడ్ వర్కింగ్ అనేది మనకి 8086 మైక్రో ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో, ఏదైతే ప్రోగ్రామింగ్ కోడ్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి రియల్ మోడ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రియల్ మోడ్ ఈస్ టు ఇనిషియలైజ్ ద ప్రొటెక్టెడ్ మోడ్. ప్రొటెక్టెడ్ మోడ్ ని ఇనిషియలైజ్ చేయడం కోసం మనం ప్రొటెక్టెడ్ మోడ్ ని ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం మనం ఈ రియల్ మోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్చువల్ మోడ్. ఈ వర్చువల్ మోడ్ అనేది మనకి 8086 అప్లికేషన్స్ ని రన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఈ వర్చువల్ మోడ్ అనేది మనం 8086 లో ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే బై యూజింగ్ ద ప్రొటెక్టెడ్ మోడ్. ప్రొటెక్టెడ్ మోడ్ అనేది వర్చువల్ మోడ్ లోకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద వర్చువల్ మోడ్ ఆఫ్ 8086 అప్లికేషన్స్. అంటే ఏదైతే ఆ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది వర్చువల్ మోడ్ లోకి కన్వర్ట్ అయిందో, స్విచ్ అయిపోయిందో ఆ టైంలో మనకి 8086 అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేవి రన్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ బ్యాక్స్ టు ద ప్రొటెక్టెడ్ మోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ మోడ్. సో మనకి రియల్ మోడ్ అనేది 8086 మైక్రో ప్రాసెసర్ ఎప్పుడైతే రీసెట్ అవుతుందో అప్పుడు రియల్ మోడ్ అనేది మనకి వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ స్టార్టింగ్ మెమొరీ లొకేషన్ వచ్చేసరికి FFFFF0H అంటే టోటల్ గా 32 బిట్స్ మెమొరీ లొకేషన్స్ ని తీసుకుంటుంది. 32 బిట్స్ మెమొరీ లొకేషన్స్ ని తీసుకుంటుంది ఈ రియల్ మోడ్ అనేది. స్టార్టింగ్ మెమొరీ లొకేషన్ వచ్చేసరికి FFFFF0H టోటల్ గా 32 మెమొరీ లొకేషన్స్ ని తీసుకుంటుంది. రియల్ మోడ్ స్టార్ట్ అవ్వాలంటే we require 32 memory locations. At the same time the speed of this mode is very fast compared to the 8086 and it is nearly similar to the 8086 microprocessor. అయితే ఈ రియల్ మోడ్ లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం డిజైన్ చేసాము అంటే టు వర్క్ విత్ ద 8086 32 బిట్ ఆపరేషన్స్. అంటే 8086 అనేది మనకి 32 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఆ 32 బిట్ ఆపరేషన్స్ కానీ 32 బిట్ అడ్రస్ బస్ కానీ డేటా బస్ కానీ యూజ్ చేసుకొని రియల్ మోడ్ అనేది ఆపరేట్ అవుతుంది. అంటే వాటన్నిటిని ఏవైతే అంటే 8086 లో ఏవైతే మనకి అడ్రస్ బస్, డేటా బస్ అట్లా 32 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందో దానికి తగ్గట్టుగా వాటి ఇన్స్ట్రక్షన్స్ ని డిజైన్ చేసాం దీంట్లో మనం ఇక్కడ. Okay, so in real mode the 8086 can address the physical memory of 1 megabyte. 1 megabyte of physical memory is addressed in the 8086 real mode by using the address lines of A0 to A19 address locations ni use cheskoni, address lines ni use cheskoni 8086 lo manaki physical memory anedi 1 MB of physical memory anedi assign chesam. Next దీంట్లో పేజింగ్ యూనిట్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ అసలు పేజింగ్ యూనిట్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మెమొరీ ఉంటుందో దట్ ఈస్ కన్వర్టెడ్ as ఫిక్స్డ్ పేజెస్. దట్ ఈస్ కన్వర్టెడ్ అంటే ఏదైతే మనకి ఫిజికల్ అడ్రస్ కావచ్చు, ఏదైనా మెమొరీ ఉంటుంది కదా ఆ మెమొరీని మనం
ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. జనరల్ గా మనకి ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ అంటే 4 కిలోస్ ఉంటాయి, 4K ఉంటుంది. ఆ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ లోకి మనం మెమరీ అనేది కన్వర్ట్ చేసుకుంటాం. సో ఆ పేజింగ్ యూనిట్ అనేది ఇక్కడ డిజేబుల్ అవుతుంది రియల్ మోడ్ లో. మనకి పేజింగ్ యూనిట్ అనేది వర్చువల్ మోడ్ లో అండ్ ప్రొటెక్టెడ్ మోడ్ లో మాత్రమే ఎనేబుల్ అయి ఉంటుంది. రియల్ మోడ్ లో ఆ పేజింగ్ యూనిట్ అనేది డిజేబుల్ అవుతుంది. సో దిస్ పేజింగ్ యూనిట్ ఈస్ డిజేబుల్డ్ ఇన్ ద రియల్ అడ్రసింగ్ మోడ్. Hence, the addressing mode is treated as same as the physical address. It is same as the physical address. So, మనకి physical address కావాలి అంటే మనకి segmentation scheme and offset registers కావాలి. So, దీంట్లో ఏంటి అంటే, for example, this is the block diagram for the real mode of 80386 without paging. దీంట్లో వితౌట్ పేజింగ్ రియల్ మోడ్ ఇది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటి అంటే బ్లాక్ డయాగ్రామ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆఫ్సెట్ బ్లాక్ ఒకటి ఉందమ్మా. ఆఫ్సెట్ బ్లాక్ ఏంటి అంటే 16 బిట్స్ ఉంటాయి. దిస్ ఆఫ్సెట్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ ద 16 బిట్ ఇన్ సైజ్. దిస్ ఈస్ హ్యావింగ్ ద 16 బిట్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఫిజికల్ అడ్రస్ ఫామ్ అవ్వాలి అంటే సెగ్మెంట్ సెలెక్టర్స్ ని యూజ్ చేసుకొని అండ్ A0 to A19 అడ్రస్ లైన్స్ ని యూజ్ చేసుకొని మనం ఫిజికల్ అడ్రస్ అనేది ఫామ్ చేస్తాం. సో దిస్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫార్మింగ్ ఆఫ్ ద ఫిజికల్ అడ్రస్. అయితే దాంట్లో ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో అంటే ఆ డేటా అనేది మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ లో స్టోర్ చేసుకుంటాం. అంటే 0000 అనేది నేను ఏం చేశాను ఇక్కడ LSB లో స్టోర్ చేసుకున్నాను. ఈ A0 to A19 అడ్రస్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫిజికల్ అడ్రస్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫిజికల్ అడ్రస్. Next, the offset block and segment selector blocks are added to form the memory location of the memory operand. These are formed for the memory location for the memory operand. And at the same time, the segment selector is used for the segment base, and the memory of the segment base is 64 kilobytes. The memory of the segment base is 64 kilobytes, and it is 64 kilobytes are the maximum limit in real mode of 80386. And it is a fixed memory of the 80386. Okay. So here, this is the offset. This is used to this offset and segment selector are used for the memory location. These two are added for the memory location of the memory operand. These two are used for the memory operand. This is a segment selector, and for the segment selector we are adding the zeros. This is a segment selector block, and we are adding the zeros on the LSB side, and these two are forms the memory location for the memory operand. And in this memory operand we are having the 64 kilobytes, and these 64 kilobytes, by using these 64 kilobytes we are going to form the physical address of real mode 80386. Okay. Next one వచ్చేసరికి virtual mode. Next one వచ్చేసరికి protected mode. సో ఈ ప్రొటెక్టెడ్ మోడ్ లో ఏంటి అంటే మనకి 80386 మైక్రో ప్రాసెసర్ లో ఫిజికల్ మెమరీ 4 GB ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్చువల్ మెమరీ అనేది 64 TB లో ఉంటుంది. ఈ ప్రొటెక్టెడ్ మోడ్ లో మనకు వచ్చేసరికి 80286 అండ్ 8086 లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ మొత్తం కూడా ప్రొటెక్టెడ్ మోడ్ లో మనకి రన్ అవుతాయి. ఏవైతే 80286 అండ్ 8086 అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 80386 లో మనకి రన్ అవుతాయి. నెక్స్ట్ ఈ ప్రొటెక్టెడ్ మోడ్ లో వచ్చేసరికి మనకి ఏవైతే 80386 లో ఉన్న అడ్రసింగ్ మోడ్స్, క్యాపబిలిటీస్, అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ లో మనకి బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని, కంట్రోల్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రొటెక్టెడ్ మోడ్ లో ఉంటాయమ్మా. సో ప్రొటెక్టెడ్ మోడ్ అలౌస్ ద use of additional instructions, use of addressing modes, and what are the capabilities that are there in the 80386. The capabilities it supports for the other purposes. అంటే ఏదైతే ఈ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది ఉందో ఆ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది 80386 లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్, అడ్రసింగ్ మోడ్స్ ఇవన్నీ ఏవైతే క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఏంటి అంటే సెగ్మెంట్ సెలెక్టర్ అనేది కావాలి. దీంట్లో పేజింగ్ యూనిట్ అనేది మనం ఎనేబుల్ చేస్తాము. we are going to enable the paging unit. సో ఈ పేజింగ్ యూనిట్ అనేది మనకి ఏంటి అంటే లీనియర్ అడ్రస్ ని ఫిజికల్ మెమరీలోకి చేంజ్ చేస్తుంది. పేజింగ్ మెకానిజం అనేది లీనియర్ అడ్రస్ ని ఫిజికల్ మెమరీలోకి చేంజ్ చేస్తుంది. ద
పేజింగ్ మెకానిజం అలోస్ ద సెగ్మెంట్ ఆఫ్ మెమరీ ఈస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ద పేజెస్. అంటే మనకి పేజింగ్ అంటే ఏంటి, ఏదైతే మనకి ఫిజికల్ అడ్రస్ కావచ్చు, వర్చువల్ మెమరీ కావచ్చు, ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీని పేజెస్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఏదైతే మనకి మెమరీ ఉందో ఆ మెమరీని పేజెస్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో దాని యొక్క సైజ్ అనేది 4K బైట్ ఆఫ్ సైజ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ప్రొటెక్టెడ్ మోడ్. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ప్రొటెక్టెడ్ మోడ్. ఇక్కడ ఏంటి అంటే మనకి 0 to 48 పాయింట్ దాకా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ప్రొటెక్టెడ్ మోడ్. దీంట్లో ఏంటి అంటే మనకి 0 to 47 అంటే టోటల్ గా 48 బిట్ పాయింటర్స్ ఉంటాయమ్మా. ఆ 48 బిట్ పాయింటర్స్ లో 0 to 31 బిట్స్ అంటే టోటల్ గా 32 బిట్స్ అనేది ఆఫ్సెట్ బ్లాక్ కోసం యూజ్ చేస్తాము. అండ్ 32 నుంచి 48 బిట్స్ అనేవి సెగ్మెంట్ సెలెక్టర్ బ్లాక్ కోసం యూజ్ చేస్తాము. ఈ సెగ్మెంట్ సెలెక్టర్ అండ్ ఆఫ్సెట్ అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా మనకి ఏవైతే బేస్ అడ్రస్ అని చెప్పేసి అన్నామో, అంటే మనకి 80386 లో అడ్రస్ లైన్స్ కానీ లేదా అదర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ప్రొటెక్టెడ్ మోడ్ లో యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది అలో చేస్తుందని చెప్పేసి అనుకున్నాము. సో ఈ యాక్సెస్ రైట్స్ కానీ లిమిట్ కానీ బేస్ అడ్రస్ కానీ ఇవన్నీ అట్ ద సేమ్ టైం సెలెక్టర్ అండ్ ఆఫ్సెట్ దీస్ ఆర్ యాడెడ్ టు ఫార్మ్ ద మెమరీ లొకేషన్ హియర్. యాడెడ్ టు ఫార్మ్ ద మెమరీ లొకేషన్. అయితే ఇక్కడ మెమరీ లొకేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఫిజికల్ మెమరీ లొకేషన్ ఉంటుంది. ఆ ఫిజికల్ మెమరీ వచ్చేసరికి అప్ టు 4 GB ఉంటుంది. 4 GB దాకా ఫిజికల్ మెమరీ అనేది ఉంటుందమ్మా. ఇక్కడ 4 GB దాకా ఫిజికల్ మెమరీ అనేది ఉంటుంది. కాకపోతే మనకి ఈ ప్రొటెక్టెడ్ మోడ్ కి OL మోడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఏదైతే ఈ సెగ్మెంట్ సెలెక్టర్ ఉందో ఆ సెగ్మెంట్ సెలెక్టర్ నుంచి మనకి OL మోడ్ లో ఇట్ ఫార్మ్స్ ద సెగ్మెంట్ బేస్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ సెగ్మెంట్ సెలెక్టర్ అనేది మనకి సెగ్మెంట్ బేస్ ని ఫార్మ్ చేయదు. ఓన్లీ ఫిజికల్ అడ్రస్ ని బేస్ చేసుకొని మనకి మెమరీ లొకేషన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఫిజికల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ అడ్రస్ ని బేస్ చేసుకొని మెమరీ లొకేషన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్చువల్ మోడ్. ఈ వర్చువల్ మోడ్ అనేది మనకి 8086 లో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ 8086 అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనకి రన్ చేస్తుంది బై యూజింగ్ దిస్ వర్చువల్ మోడ్. అయితే ఈ వర్చువల్ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వాలి అంటే మనకి VM ఫ్లాగ్ రిజిస్టర్, వర్చువల్ మోడ్ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఏదైతే ఉందో ఆ వర్చువల్ మోడ్ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది సెట్ అవ్వాలి. వర్చువల్ మోడ్ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది సెట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ వర్చువల్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ 8086 లో ఏదైతే మెమరీ మేనేజ్మెంట్ సెక్షన్ ఉందో అదంతా కూడా మనకి సపోర్ట్స్ ద వర్చువల్ మెమరీ అండ్ పేజింగ్ అండ్ 4 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఈ వర్చువల్ మోడ్ లో మనకి 4 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఈ వర్చువల్ మోడ్ లో మనకి పేజింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఏదైతే దీంట్లో ఫిజికల్ అడ్రస్ ఉందో లేదా ఏదైతే వర్చువల్ మెమరీ ఉందో వాటన్నిటిని ఏం చేస్తుంది, ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ that memory into the fixed size of pages, and this virtual memory is enabled by using the VM flag registers. Okay, so these are the operating modes in the 80386 microprocessor. First one ఏంటి మనకి OL మోడ్, ప్రొటెక్టెడ్ మోడ్ అండ్ వర్చువల్ మోడ్. OL మోడ్ లో వచ్చేసరికి అది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి 8036 మైక్రోప్రాసెసర్ అనేది రీసెట్ అవుతుందో ఆ టైంలో మనకి ఈ OL మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ OL మోడ్ అనేది ఏంటి అంటే మనకి 8086 మైక్రోప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే ఫాస్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ప్రొటెక్టెడ్ మోడ్. ప్రొటెక్టెడ్ మోడ్ ని ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఈ OL మోడ్ లో మనకి 8036 ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సపోర్ట్ చేస్తుందో, ఏవైతే ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తుందో అంటే 32 బిట్ ఆపరేషన్స్, 32 బిట్ అడ్రస్ బస్, 32 బిట్ డేటా బస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ 8036 అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ 8036 OL మోడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో స్టార్టింగ్ మెమరీ లొకేషన్ వచ్చేసరికి FFFF అండ్ FFF0 అంటే మొత్తం 32 బిట్స్ ఆఫ్ స్టార్టింగ్ మెమరీ లొకేషన్ విల్ బి దే ఇన్ ద OL మోడ్. 32 బిట్స్ ఆఫ్ స్టార్టింగ్ మెమరీ లొకేషన్ is there in the OL మోడ్. సో ఈ OL మోడ్ అనేది ఏంటి అంటే మనకి దీంట్లో వచ్చేసరికి మనకి ఫిజికల్ మెమరీ ఆఫ్ 1 MB is addressed by using the address lines of A0 to A19. అండ్ ఇక్కడ పేజింగ్ టెక్నిక్ అనేది డిజేబుల్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫిజికల్ మెమరీ అడ్రస్ ఫామ్ అవ్వాలంటే సెగ్మెంట్ సెలెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్సెట్ బ్లాక్స్ అనేవి తీసుకోవాలి. బై యూజింగ్ ద సెగ్మెంట్ సెలెక్టర్ అండ్ ఆఫ్సెట్ బ్లాక్స్ వీఆర్ ఫార్మింగ్ ద ఫిజికల్ అడ్రస్ అండ్ మెమరీ లొకేషన్స్. ఆ మెమరీ లొకేషన్స్ బేస్ చేసుకొని మనకి ఫిజికల్ అడ్రస్ అనేది
ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్ మోడ్. ఈ ప్రొటెక్టెడ్ మోడ్ లో మనకి 80386 లో ఫిజికల్ మెమరీ అనేది 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్చువల్ మెమరీ అనేది 64 TB ఆఫ్ వర్చువల్ మెమరీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 80386 లో ఈ 8086 కావచ్చు లేదా 80286 కావచ్చు, దాంట్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, దాంట్లో ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా 80386 ప్రొటెక్టెడ్ మోడ్ అనేది అలో చేస్తుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఏంటి, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టెడ్ మోడ్ లో మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అంటే ఆ ఆపరేషన్ అనేది 8086 80286 ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని రాసాము అంటే ఆటోమేటిక్ గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది అలో చేస్తుంది. ప్రొటెక్టెడ్ మోడ్ అనేది 8086 అండ్ 80286 ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది అడిషనల్ గా మనం తీసుకునే ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని అట్ ద సేమ్ టైం అడిషనల్ గా మనం తీసుకునే రిజిస్టర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్ అలౌస్ ద capabilities that are having the 80386 microprocessor. Okay, so this is the block diagram for the ప్రొటెక్టెడ్ మోడ్. దీంట్లో వచ్చేసరికి మనకి పేజింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. పేజింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఫిజికల్ మెమరీ ఉందో అండ్ ఏదైతే వర్చువల్ మెమరీ ఉందో దాన్ని ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కాకపోతే మనం ఇందాక రియల్ మోడ్ లో మనకి 0 to 20 అడ్రస్ లైన్స్ అనేవి ఉండేవి. అట్ ద సేమ్ టైం ఆఫ్సెట్ బ్లాక్ లో వచ్చేసరికి 0 to 16 బిట్ ఆఫ్ ఆఫ్సెట్ బ్లాక్ అనేది ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే 0 to 48 బిట్స్ ఆఫ్ పాయింటర్స్ ని బేస్ చేసుకొని సెలెక్టర్, సెగ్మెంట్ సెలెక్టర్ అండ్ ఆఫ్సెట్ బ్లాక్ అనేది రన్ అవుతుందమ్మా. వీటన్నిటిని యాడ్ చేసేసి మనం మెమరీ లొకేషన్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. బై దిస్ మెమరీ లొకేషన్ వీఆర్ జనరేటింగ్ ద ఫిజికల్ అడ్రస్ ఆఫ్ 4 GB, ఫిజికల్ మెమరీ ఆఫ్ 4 GB. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్చువల్ మోడ్. ఈ వర్చువల్ మోడ్ అనేది మనకి 8086 అప్లికేషన్స్ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో పేజింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ వర్చువల్ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే VM ఫ్లాగ్ రిజిస్టర్ అనేది సెట్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద ఆపరేటింగ్ మోడ్స్ ఆఫ్ 80386. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెగ్మెంటేషన్ స్కీమ్. ఈ సెగ్మెంటేషన్ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద various types of data and the code. For the 80386 microprocessor. So ఆ సెగ్మెంటేషన్ స్కీమ్ అనేది టూ బేసిస్ మీద రన్ అవుతుందమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టర్ టేబుల్స్, సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టార్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టర్ టేబుల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టార్స్. అయితే ఈ డిస్క్రిప్టర్ టేబుల్స్ లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ GDT, సెకండ్ వన్ LDT, థర్డ్ వన్ IDT. అంటే గ్లోబల్ డిస్క్రిప్టర్ టేబుల్, లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్ అండ్ ఇంటరప్ట్ డిస్క్రిప్టర్ టేబుల్. దిస్ ఇస్ ద గ్లోబల్ descriptor table and this is the local descriptor table and this one is the interrupt descriptor table. వీటిని మీ కమింగ్ క్లాసెస్ లో చూస్తారు. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఏంటి అంటే సెగ్మెంటేషన్ స్కీమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే సెగ్మెంటేషన్ స్కీమ్ అనేది రన్ అవుతుంది బై యూజింగ్ ద డిస్క్రిప్టర్ టేబుల్స్. అంటే మనకి సెగ్మెంటేషన్ స్కీమ్ రన్ అవ్వాలి అంటే డిస్క్రిప్టర్ టేబుల్స్ ఉండాలి లేదా డిస్క్రిప్టార్స్ ఉండాలి. సో ఈ డిస్క్రిప్టర్ టేబుల్స్ లో మనకి గ్లోబల్ డిస్క్రిప్టర్ టేబుల్, లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్, ఇంటర్ప్రెట్ డిస్క్రిప్టర్ టేబుల్, వీటిని బేస్ చేసుకొని మనకి సెగ్మెంటేషన్ స్కీమ్ అనేది డిస్క్రిప్టర్ టేబుల్స్ లో రన్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టార్స్. ఈ డిస్క్రిప్టార్స్ లో కూడా మనకి ఏంటి అంటే 5 టైప్స్ ఉంటాయమ్మా. సో ఆ 5 టైప్స్ వచ్చేసరికి కోడ్ డేటా సెగ్మెంట్, సిస్టమ్ డిస్క్రిప్టార్స్, లోకల్ డిస్క్రిప్టార్స్, TSS is nothing but the task state segment. Task state segment. Task state segment. And next one వచ్చేసరికి గేట్ డిస్క్రిప్టర్స్. వీటిని బేస్ చేసుకొని మనకి ఈ డిస్క్రిప్టర్స్ అనేవి రన్ అవుతాయి. సో ఈ డిస్క్రిప్టర్ టేబుల్స్ అండ్ డిస్క్రిప్టర్స్ కమ్స్ అండర్ ద సెగ్మెంటేషన్ స్కీమ్. అయితే టోటల్ గా మనకి దీంట్లో 32 బిట్స్ ఉంటుందమ్మా. ఆ 32 బిట్స్ కూడా మనకి 80386 లో మనకి 32 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో దీంట్లో కూడా 32 బిట్స్ ఉంటాయి. ఆ 32 బిట్స్ లో ఏంటి అంటే మనకి బేస్ సెగ్మెంట్ కోసం అని చెప్పేసి రైట్ మోస్ట్ అంటే లెఫ్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అనేవి వదిలేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి G, D, O, T and S.
సో ఇలా ఉంటుందమ్మా మనకి 0 to 32 బిట్స్ డిస్క్రిప్టార్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇందులో A is nothing but it indicates the here A will be there, here A will be there, and A is nothing but it indicates the segmentation scheme has been accessed by the CPU or not. సో ఈ ఏ అనే బ్లాక్ మనకి ఏం చేస్తుందంటే ఏ అనే బిట్ ఏం చేస్తుందంటే మనకి సెగ్మెంటేషన్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో అది CPU నుంచి యాక్సెస్ చేస్తుందా లేదా అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి డి అనేది వచ్చేసరికి ఈ డి స్పెసిఫైస్ ద కోడ్ సెగ్మెంట్ ఆపరేషన్. మనకి ఏదైతే ఈ కోడ్ సెగ్మెంట్ డేటా సెగ్మెంట్ అని ఉందో ఆ కోడ్ సెగ్మెంట్ ఆపరేషన్ ని డి అనేది స్పెసిఫై చేస్తుంది. అంటే డి అనేది కనుక 1 అయింది అంటే సెగ్మెంట్ సైజ్ అనేది 32 బిట్ అవుతుంది. లేదు డి 0 అయింది అంటే మనకి సెగ్మెంటేషన్ అనేది 16 బిట్ సెగ్మెంటేషన్ లో ఉంటుంది. అంటే డి అనేది కనుక 1 అయింది అంటే ఈ కోడ్ సెగ్మెంట్ అండ్ డేటా సెగ్మెంట్ లో మనకి సెగ్మెంట్ సైజ్ అనేది 32 బిట్ అవుతుంది. అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది అంటే మనకి ఏదైతే ఈ సెగ్మెంట్ సైజ్ ఉందో ఆ సెగ్మెంట్ సైజ్ అనేది 16 బిట్ అవుతుంది. నెక్స్ట్ పి వచ్చేసరికి ఇట్ స్పెసిఫైస్ ద సెగ్మెంట్ ఈస్ ప్రెజెంట్ ఆర్ నాట్. అంటే మనకి ఏదైతే కోడ్ సెగ్మెంట్ డేటా సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నామో ఆ సెగ్మెంట్ అనేది ప్రెజెంట్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది మనకి. దిస్ పి ఇండికేట్స్ ద సెగ్మెంటేషన్ ఈస్ దేర్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎస్ వచ్చేసరికి దిస్ S1 ఈస్ నథింగ్ S decides the system descriptor. S decides the system descriptor. When S equals to 0, the system is in code, and S equals to 1, the system is in data format, data segment format. Next one వచ్చేసరికి మనకి ఇక్కడ O is used for the to avail the data in the segment registers. This is used to avail the data in the segment registers, in the segment register. So this is the 32 bit scheme, segment scheme. This is the 32 bit segment scheme. దీంట్లో ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక్కొక్క ఆపరేషన్ అనేది రన్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సెగ్మెంట్ స్కీమ్ లో లోకల్ డిస్క్రిప్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెగ్మెంట్ స్కీమ్ లో లోకల్ డిస్క్రిప్టర్స్ గురించి చెప్పుకుందామా. నెక్స్ట్